ఒక్కొక్క అంశంలో ఇప్పుడంతా ఏంటంటే కోర్టులని అడ్డదిడ్డంగా వాడేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అంటే ఆ ప్రజలకు సంబంధం లేని వ్యాజ్యాలు అయిపోతున్నాయి. ఎవరికి వాడు అక్కడ మంచి లాయర్ని కనుక పెట్టుకోగలిగితే చాలా అన్నటువంటి రూట్లో సాగుతోంది. ఇప్పుడు ఎట్లాంటిదే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈవీఎంల మీద పద్దాక పిటిషన్లు, ప్రతిసారి ఎన్నికల్లో ఇది ఒక ఆట అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి పిటిషన్లే వేస్తే సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈవీఎంల పనితీరు మీద అనుమానం ఉందనో వాటి నియంత్రణలోకి తీసుకుని ఫలితాలను తలకిందులు చేయొచ్చు అనే ఆరోపణతోనో ఎన్నికల ప్రక్రియ నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈవీఎంలో మార్పులు చేసే ఆస్కారం ఉందని, అందుకే బ్యాలెట్ పేపర్ విధానం ఉత్తమని వాదించే వారి ఆలోచనను మార్చలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలో నమోదయ్యే ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషన్దారులు లేవనెత్తిన ప్రశ్నలపై తాము అనుమానాలు నివృత్తి చేసేందుకు జడ్జీలు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నితేష్ వ్యాస్ని కోర్టుకు రప్పించి 5 ప్రశ్నలు సంధించారు. మైక్రో కంట్రోలర్లను ఎక్కడ బిగిస్తారు, వాటి ప్రోగ్రామ్ని మళ్ళీ మార్చొచ్చా అంటూ ప్రశ్నలు అడిగారు. బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ కంట్రోల్ యూనిట్లలో మైక్రో కంట్రోలర్లను బిగిస్తామని, వాటి ప్రోగ్రామ్ను సరిచేసేందుకు ఎవరైనా ఓపెన్ చేస్తే పని చేయకుండా పోతాయని వ్యాస్ వివరణ ఇచ్చారు. ఎవరంతా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విభేదించారు. ఎన్నికల గుర్తులను అప్లోడ్ చేసేటప్పుడు తప్పుడు ప్రోగ్రామ్ను అప్లోడ్ చేసే ఆస్కారం ఉందని వాదించారు. దీని మీద జడ్జి దత్తా కల్పించుకుని మీ ఆలోచనలు మేము మార్చలేము, ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు నియంత్రించలేమని వ్యాఖ్యానించారు. ఈవీఎంలో సోర్స్ కోడ్ను బహిర్గతం చేయలేమని మరో పిటిషనర్ తరపు న్యాయవాది సంతోష్ వాదించగా కుదరదని జడ్జి తిరస్కరించారు.